ఈ తొలి ఏకాదశిన చక్కగా మీరు విష్ణుమూర్తి పటము అనేటువంటిది పెట్టి ఉంచుకొని దానికి 11 సార్లు విష్ణు సహస్రనామావళి చదవాలి. ఒకసారి విష్ణు సహస్రనామావళి చదివినప్పుడు ఒక రకం పూలదండని విష్ణుమూర్తి మెడలో వేయాలి, ఒక రకం పండు నైవేద్యం పెట్టాలి. అంటే ముందుగా 11 రకాల పూలదండలు 11 రకాల పళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత హారతి వెలిగించి చక్కగా హారతి చూపించటం. మళ్ళీ రెండవసారి విష్ణు సహస్రనామావళి చదవాలి. చదివిన తర్వాత ఒక రకం పూలదండ అనేది సమర్పించటం, మరొక రకం పండు నైవేద్యం పెట్టడం. ఈ విధంగా 11 సార్లు ఆచరించాలి. అంటే 11 సార్లు విష్ణు సహస్రనామాన్ని చదవాలి, 11 రకాల పూలదండలు సమర్పించాలి, 11 రకాల పళ్ళు నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వలన ఒక సంకల్పము అనేది అనుకొని మీరు ఇది మొదలు పెట్టండి. డెఫినెట్ గా 11 ఏకాదశుల లోపుగా మీరు ఏ సంకల్పంతో అయితే బిగించేస్తారో మరి ఆ సంకల్పము అనేది భగవద్ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది.